హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఈ పథకంలో భాగంగా రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా ఆర్థిక సాయం అందజేస్తోంది. ప్రతి విడతలో రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పుడు ఆగస్టు 21న రైతుల ఖాతాల్లో ప్రత్యేకంగా రూ. 4,000 జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ప్రభుత్వం 2 విడతల మొత్తాన్ని కలిపి ఒకేసారి విడుదల చేయనుంది. దాంతో రైతులు ఆర్థికంగా కొంత ఉపశమనం పొందనున్నారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా జమ అవుతుంది. దీనివలన మధ్యవర్తులు లేకుండా రైతులకు నేరుగా లాభం చేకూరుతుంది. లబ్ధి పొందడానికి రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్ ద్వారా తమ వివరాలు సరిచూసుకోవాలి. ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, భూమి పత్రాలు సరైనవిగా ఉండాలి. ఏవైనా లోపాలు ఉంటే చెల్లింపు ఆగిపోవచ్చు కాబట్టి ముందుగానే వాటిని సరిచేయడం చాలా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతుల పంట ఖర్చులు, విత్తనాల కొనుగోలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలను తీర్చడంలో సహాయం చేస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో రైతులకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయుక్తం కానుంది. ఆగస్టు 21న ఖాతాలో జమయ్యే రూ. 4,000 రైతుల కుటుంబాలకు కొంత ఆర్థిక బలాన్నిస్తాయి. ఈ పథకం కింద ఇప్పటికే కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతులు తమ మొబైల్లో మెసేజ్ లేదా పీఎం కిసాన్ వెబ్సైట్ లాగిన్ అయి చెల్లింపు స్థితిని చెక్ చేయొచ్చు. ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేస్తున్నందువల్ల రైతులు నమ్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ పథకం ప్రయోజనం తప్పకుండా పొందండి. పత్రాలు, వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆగస్టు 21న జమ కాబోయే ఈ రూ. 4,000 మీ పంట పనుల కోసం ఉపయోగపడతాయి మరియు మీ ఆర్థిక స్థితి కొంత మెరుగవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.